కాంగ్రెస్ నేత సంస్థకు బెంచీల కాంట్రాక్టు. మరి వాళ్ళకి ఇవ్వాలి, వాళ్ళు ఆకలితో ఉన్నారు పాపం. ఆకలితో ఉన్నారా? నిండు గర్భవతికి ఎట్లా ఆకలి అవుతుందో వాళ్ళకి గట్టినే ఆకలి అవుతుంది. అంగన్వాడీ బెంచీల కాంట్రాక్ట్లో మతలాబు. నిన్ననే కదా సీఎం రిలీఫ్ ఫండ్లో 30 లక్షలు స్వాహా చేసిండ్రు మానకొండూరుకు సంబంధించిన మండల కాంగ్రెస్ నాయకులు. ఇక ఇప్పుడు మరి దీంట్లో 10 బెంచీలు కొనమంటే 2 బెంచీలు కొని 10 బెంచీల ఖర్చుగా రాసుకుంటారేమో. మరి అంగన్వాడీలలో గంతగనం బెంచీలు ఏమి ఉపయోగపడతాయా? ఒక అంగన్వాడీలో 10 మంది పోరగాళ్ళు కూడా ఉండరు. మస్తు అవినీతి జరుగుతాయి ఇక్కడ. ఏం చేస్తా, ఇంత అణుతుంది అంగన్వాడీ ఆయమ్మ, సగం ఇంటికే తీసుకుపోతుంది. అంగన్వాడీలో ఈ గర్భిణీ స్త్రీలకు ఇంతంత పాలు ఎగ్స్ ఇస్తారు కదా, సగం వాళ్ళకే అంగన్వాడీ ఆయిలకే. పుసుకుని అడిగినాం అనుకో, ఈ గర్భవతి చేయింది మీరు తీసుకుపోతారంటే రేపు ఈమెకి ఇయ్యేది ఆమెదే అన్నట్టు. ఇట్లుంటుందా మన వాళ్ళ అరాచకం. ఏదో చిన్నకారు సన్నకారు బతుకులు ఏదో బతుకుతారని అంగన్వాడీ ఆయమ్మలను పెడితే అంగన్వాడీ ఆయమ్మల కలెక్టర్ కూడా ఉండదు. ఇక అంత బిరుసుతానం మనోళ్ళకు తెలిసి తెలివంతానం ఇదంతా. అరే మరి అంగన్వాడీ ఆయమ్మ వాళ్ళతో మంచిగా ఉండాలి, వీళ్ళతోటి ఆయన మంచిగా ఉండాలి, అయినోళ్ళు కానోళ్ళు అంతా మన చుట్టుపక్కలనే ఉంటారు. ఈ ఆలోచన ఉండదు. ఇప్పుడు వీటికి ఆట కాంట్రాక్టులు పిలిచిండ్లాట. ఇక ఈ బెంచీలల్లో ఎన్ని బెంచీలు మాయం చేస్తారో నాయన. 75,000 టేబుల్ల సరఫరాను అప్పచెప్పే కుట్ర. ఒక్క టేబుల్కి 1000 రూపాయలు వేసుకున్న బొచ్చడు పైసీగా కాంట్రాక్టర్లకు. కేంద్రీయ బండారు ముసుగులో దారాదత్తం, బ్లాక్ లిస్ట్ సంస్థకు అప్పగింతపై విమర్శలు. అంత బ్లాక్ లిస్ట్ ఉన్నోళ్ళు అంటేనే పనులు చేస్తలేని అర్థం. పనులు చేయకుండా పైసలు ఎత్తుకునేటోళ్ళను బ్లాక్ లిస్ట్లో పెడతారు. మళ్ళీ ఆ బ్లాక్ లిస్ట్ కంపెనీకే ఈ కాంగ్రెస్ నేతకు బెంచీల కాంట్రాక్ట్ ఇచ్చిందట. ఈ కాంగ్రెస్ నేత ఆ బ్లాక్ లిస్ట్లో ఉన్న కంపెనీతోటి బేరం కుదుర్చుకొని ఈ అంగన్వాడీ బెంచీలు తయారు చేయడానికి ఉన్నారట. బెంచీలే అవసరం లేదు, మీరు లేని కథ పడతాను. ఈ బడ్జెట్ ఇప్పుడు బెంచీలకు ఇచ్చే బడ్జెట్ తీసుకొస్తే ఏదైనా పథకం ఇయ్యర్రా అయ్యా మీరు? ఏ సన్యాసి గారా మీకు ఇచ్చేది సలహాలు? పోరగాళ్ళు ఎంతమంది అసలు అంగన్వాడీలకు పోరగాళ్ళు వస్తారా? ఏ అంగన్వాడీలో పోరగాళ్ళు ఉంటారా? వాడు పొద్దున 10 గంటల వరకు ఉంటే ఎక్కువ. ఆడ ఈ ప్రైమరీ స్కూళ్ళలోనే ప్రాథమిక పాఠశాలలు ఉంటాయి కదా ఊర్లలో, పొద్దున జస్ట్ పోరగాళ్ళు ఎందుకు వచ్చేదంటే పొద్దున పాలో అదో ఇదో ఇస్తారు. వాడు అవి తాగిందంటే ఉష్కా ఉరుకుడే ఇక ఉంచే పాపం. ఇక అరే ఆగురు 4 అక్షరాలు పెట్టిస్తా బిడ్డ ఆగురు అంటే ఏడ్తాడు వాడు. ఏడ్తాడు గీసు ఏడ్తాడు వాడు. ఇక అస్సలు విడిచిపెట్టాడు వాడు. కాబట్టి ఇప్పుడు వీటి పేరుతోటి 75,000 టేబుల్ అంటే ఎన్ని కోట్ల కేసులు టెండర్ ఇది? ఒక వైపు ఏమో బడ్జెట్ లేదంటాను, ఇది ఇట్లా కడకనాగే పని మెల్ల చేస్తానులా. అంగన్వాడీలలో టేబుల్ పెట్టే అంత ఉన్నదా సరుకు? మా ఊరికి పోయినప్పుడు అసలు అంగన్వాడీ ఎక్కడ నడుపుతానో చూపెడతారు. ఒక ఊరు మావాడలో కూడా ఉన్నది ఒక అంగన్వాడీ కేంద్రం. ఇదే పక్కన ఒక మా బంధువుల ఇంటిలో పెడతారు. ఒక పొడ తొట్టు. ఈ గర్భిణీ స్త్రీలు ఆడిపోతారు, ఆ పాలు ఆ ఎగ్గు తీసుకొని వచ్చేస్తారు గంతే. ఆడెవ్వడు ఉండడు. దానికోసం ఆట మళ్ళీ వీళ్ళు పెడుతున్నారట. ఎట్లా చెప్తున్నారు మీరు? అర్థం కాని ముచ్చట.